నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఏపీలో మంత్రివర్గ విస్తరణలో మార్పులు చేర్పులు ఉండబోతున్నాయన్న నేపథ్యంలో ఇప్పటికే మా తెలుగు రాజ్యం ఛానల్ ద్వారా అనేక విషయాలను తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశాం. ఈసారి శ్రీకాకుళం నుండి రేస్లో ఇద్దరున్నారు. ఆ ఇద్దరులో ఒకరికి మంత్రి పదవి వరించే అవకాశం ఉంది అన్న వార్త ప్రస్తుతము శ్రీకాకుళం అంతటా విస్తరించిపోయింది. దీంట్లో బెందాళం అశోక్ అలాగే కూన రవికుమార్ ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. నిజంగా ఇద్దరిలో ఇవ్వాలి అని అంటే ఎవరు అర్హులు, ఏ ప్రాతిపదికన వీళ్ళిద్దరిలో ఆ క్యాలిక్యులేషన్స్ అనేవి తెర మీద తీసుకురావచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే మరింత సమాచారం. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం. ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా మంది అంటే సమీకరణాల నేపథ్యంలో వాళ్ళ గెలుపుటంలకు సంబంధించి నేతతో ఉన్న అనుబంధము, ఆర్థిక సంబంధాలు చాలా విషయాలు తెలియజేశారు. మరి శ్రీకాకుళం నుండి ఇద్దరు పేర్లు అయితే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ముందుగా కూన రవికుమార్ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్పాలి, తర్వాత అశోక్ గారి గురించి చెప్పాలంటే ఏముంటాయి వీళ్ళ అనేది ఒక్కసారి. కూన రవికుమార్ గారు, తమ్మినేని సీతారాం గారు ఇద్దరు మేనమామ మేనల్లుళ్ళు. ఆయన మేనమామ గారు, ఆయన మేనల్లుడు గారు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆ నియోజకవర్గాన్ని వాళ్ళు బంధించేసి ఆమదాలవలసిని ఆ నియోజకవర్గంలో ఉన్న ఆనుపానులు కావచ్చు, ఆ నియోజకవర్గంలో ఉన్న సమీకరణాలు కావచ్చు, అది కాళింగులు తప్ప మరొకరు అందులోకి ప్రవేశించలేరు అనేటటువంటి ఆ విషయం తెలుసుకుని చక్కగా కూన రవికుమార్ గారు ఆ నియోజకవర్గాన్ని తన సొంత నియోజకవర్గంగా మార్చుకోవటం, 2014లో ఆయన గెలవటం, ఆ తర్వాత 19లో తమ్మినేని సీతారాం గారి చేతిలో ఓడిపోయిన తర్వాత తిరిగి 2024 ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో గెలుపొందడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ బెందాళం అశోక్ గారు ఏంటంటే చాలా ఇచ్చాపురంలో సాంద్రత తక్కువ, కాళింగుల సాంద్రత, వాళ్ళ సాంద్రత టెక్కలి ఇక్కడ ఎక్కువ ఉంటుంది, ఆమదాల వలస ఇక్కడ ఎక్కువ ఉంటుంది. సాంద్రత తక్కువైనా ఉన్నారు, లేరని కాదు. అక్కడ కింతల కాళింగ, బోరగాన కాళింగ అని వాళ్ళల్లో 2 వర్గాలు. ఈ 2 వర్గాలు తమ ప్రాధాన్యతని వాళ్ళు కాపాడుకుంటూ మన కళింగ ప్రాంతం వరకు, అంటే ఈ ఉత్తరాంధ్ర తర్వాత కళింగ ప్రాంతం ఏదైతే ఉందో ఆ కళింగ ప్రాంతానికి సంబంధించి అక్కడ వీళ్ళ సాంద్రత ఉంటుంది, వీళ్ళు ఇక్కడే ఉంటారు. ఈ 2 తెగలు తమ ప్రాధాన్యతల్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ తమ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. వాళ్ళల్లో బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు చాలా ప్రముఖ వ్యక్తి. ఆయన స్వాతంత్ర సమరయోధుడు. ఆ తర్వాత ఆయన క్రియాశీలక రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రవేశించి ఆయన పలు పర్యాయాలు శ్రీకాకుళం లోక్సభ సభ్యునిగా రాణించి, దాదాపు ఆయన 7-8 ఎన్నికలు చేస్తే 6 సార్లు ఆయన లోక్సభ సభ్యుడిగా రాణించి కాళింగుల వాణిని అక్కడ లోక్సభలో వినిపించినటువంటి, పార్లమెంట్లో వినిపించినటువంటి వ్యక్తి బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు. అదే కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు శాసనసభ్యులు అవటం జరిగింది. ఆ తర్వాత మీకు కిల్లి కృపారాణి గారు, ఆవిడ ఏకాఏకిన కేంద్ర మంత్రి కావడం జరిగింది కాళింగ సామాజిక వర్గం నుంచి. ఇట్లా ఈ సామాజిక వర్గం యొక్క సాంద్రత ఎప్పుడు చాలా ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. వాళ్ళలో తమ్మినేని సీతారాం గారు, బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు కాంగ్రెస్లో ఎంత వెలుగు వైభవం చూశారు, తెలుగుదేశంలో తమ్మినేని సీతారాం గారు అంత వెలుగు వైభవం చూశారు. రాష్ట్ర మంత్రిగా రాణించారు పలు పర్యాయాలు. కాళింగ సామాజిక వర్గం అంటే ఆయన కనిపించారు శ్రీకాకుళం జిల్లా నుంచి. ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి ఇచ్చి తీరాల్సిందే. మరొకరికి ఇవ్వాలంటే వీళ్ళు ఇచ్చాపురం నియోజకవర్గాన్ని చాలా వ్యూహాత్మకంగా తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారంటే కమ్మ సామాజిక వర్గానికి కేటాయించారు. వచ్చి అక్కడ స్థిరపడినటువంటి వాళ్ళ కుటుంబం మాత్రమే ఉంటుంది. మండవ వెంకట కృష్ణారావు గారిని ఆయనకి ఆ నియోజకవర్గాన్ని కేటాయించి ఆయన 4 సార్లు ఆయన గెలిచారు. ఓకే. దాంతో మరొక కాళింగులు కనిపించాలంటే జిల్లా పరిషత్ చైర్మన్లో, లేకపోతే ఎంపీటీసీలో, జెడ్పీటీసీలో ఈ కైండ్ ఆఫ్ కల్చర్ ఉండేది అనమాట. దాంతో తమ్మినేని సీతారాం గారి ప్రభ అలా వెలుగుతూ వచ్చింది. ఫైనల్గా వచ్చేటప్పటికి మొన్న మీకు ఏమైందంటే ఎప్పుడైతే మంత్రివర్గంలో కూడా లేకుండా పోయారో, మంత్రివర్గంలో కనిపించలేదు, కొత్త రక్తం, కొత్త నాయకత్వం కొంత వచ్చింది. అయితే దురదృష్టవశాత్తు వాళ్ళు ఇప్పటిదాకా శాసనసభలోకి అడుగు పెట్టాల. ఒకరు దువ్వాడ శ్రీనివాస్ గారు, ఇంకొకరు పేడాడ తిలక్ గారు. ఓకే. దువ్వాడ శ్రీనివాస్ గారు ఏంటంటే శాసన మండలికి ఎన్నికయ్యారు, కానీ వరుసగా ఆయన ఎంపీగా పోటీ చేశారు, ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ప్రజారాజ్యంలో ఎమ్మెల్యేగా 2 సార్లు పోటీ చేశారు. ఎంపీగా 2019 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో, కేవలం 7,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు రామ్మోహన్ నాయుడు మీద. అది మీకు కేవలమే 7,000 ఓట్లు అనేది కేవలమే కదా, ఎంపీ అభ్యర్థికి స్వల్ప ఓట్ల తేడా అండి. ఓకే. ఎంపీ అంటే 7 నియోజకవర్గాలు అండి, ఒక లోక్సభ సెగ్మెంట్, 7 కాన్స్టిట్యున్సీస్, ఒక్కొక్క నియోజకవర్గంలో 1000 ఓట్లే అనమాట. ఇంకొంచెం ఎక్కువ కష్టపడితే గెలిచేసేటటువంటి పరిస్థితి కదా. విజయానికి చాలా దగ్గరగా వచ్చి ఆగిపోయారు దువ్వాడ శ్రీనివాస్ గారు.
దువ్వాడ శ్రీనివాస్ గారు ఏం చేశారంటే ఇప్పుడు ఈయన పూనుకోవట్లేదు, ఆయన పూనుకోవట్లేదు. తమ్మినేని సీతారాం గారు ఏమో వైకాపాలో ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ గారు వెలుపలికి వచ్చిన వైకాపాతో తన బంధాన్ని ఆయన కొనసాగిస్తున్నట్టే, జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి అడుగు వేస్తున్నట్టు అన్న విషయం మనకి బహిరంగ రహస్యం. అంటే బయటికి కనిపించట్లేదు, లోపాయికారంగా జరుగుతోంది. ఇక్కడ తెలుగుదేశంలో చూస్తే ఇచ్చాపురం నుంచి వరుసగా 2014, 19, 24 వరుస ఎన్నికల్లో గెలిచి వచ్చినటువంటి బెందాళం అశోక్ గారు, కోన రవికుమార్ గారు అక్కడ ఉన్నారు. ఇప్పుడు కోన రవికుమార్ గారు, బెందాళం అశోక్ గారు తెలుగుదేశంలో ఉన్నారు. ఈయన తమ్మినేని సీతారాం గారు వైకాపాలో ఉన్నారు. సరే, బాగుంది. ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచించి దువ్వాడ శ్రీనివాస్ గారు ఒక ఆత్మీయ సదస్సు అది ఏర్పరిచి కనీవిని ఎరుగనటువంటి సంచలనం సృష్టించి తమ్మినేని సీతారాం గారు, కోన రవికుమార్ ఇరువురు కూడా చాలా పాపం ఇద్దరు మళ్ళీ అభిమానులకి, కులస్తులకి ఇద్దరు కలిసికట్టుగా చాలా కాలం తర్వాత కనిపించి కనువిందు చేసి ఇవన్నీ చేసిన తర్వాత ఏమైందంటే తెలుగుదేశంలో వీళ్ళందరూ వచ్చారు. బెందాళం అశోక్ గారు వీళ్ళందరూ ఉన్నారు. కాళింగులందరూ ఒక వేదిక మీదకి వచ్చారు, పార్టీలకు అతీతంగా వచ్చారు. వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అంటే తెలుగు రాష్ట్రాల్లో అంటే హైదరాబాద్కి వచ్చి స్థిరపడిన వాళ్ళు, విజయవాడకు వచ్చినటువంటి వాళ్ళు, ఇట్లా రకరకాల వృత్తులు వ్యావృత్తుల దృష్ట్యా ఇంకా విదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఒక 4 లక్షల మంది ఉన్నారని ఒక అంచనా. అక్కడ 4 లక్షల మంది మాత్రమే ఉంటారు. ఏది మొత్తం శ్రీకాకుళం జిల్లా మొత్తం తీసుకుంటే, ఉత్తరాంధ్ర మొత్తం తీసుకుంటే 4 లక్షల మంది మాత్రమే అక్కడ ఉన్నామని వాళ్ళ కుల సంఘాలు వాళ్ళు తెలియజేస్తున్నటువంటి విషయం. ఓకే, వాళ్ళ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఏకాఏకిని మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి డీజీపీగా చేసిన హెచ్జే దొరగారు, ఆయన బుడ్డేపల్లి రాజగోపాలరావు గారికి చాలా సమీప బంధువు. ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు ఇట్లా ఆ సామాజిక వర్గం నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో వాళ్ళు వచ్చారు. అది అసాధారణమైనటువంటి విషయం అండి. ఒక చాలా తక్కువ సాంద్రత ఉన్నటువంటి ఒక సామాజిక వర్గం నుంచి ఇంతమంది చదువుకున్న వాళ్ళు, విద్యాధికులు, రాజకీయంగా సామాజిక చైతన్యం ఉన్నటువంటి వాళ్ళు రావడం అనేది చాలా గొప్ప విషయం అన్నమాట. వాళ్ళకంటే ఇంకొన్ని సామాజిక వర్గాలు మనం పేర్లు ఉదహరించకూడదు నాకైతే తెలియదు, కానీ మనకి క్షురకులు కావచ్చు, లేకపోతే రజకులు కావచ్చు, వాళ్ళ యొక్క సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎక్కువ. అవును, వాళ్ళతో పోలిస్తే వీళ్ళ సంఖ్య చాలా తక్కువైనప్పటికీ వీళ్ళు సాధించినటువంటి ప్రగతి చాలా గొప్పది. దానికి బుడ్డేపల్లి రాజగోపాలరావు గారు వేసిన పునాది చాలా బలమైన పునాది. ఎందుకంటే ఆయన వీళ్ళని వెనుకబడిన తరగతులలో చేర్చాలి అనేటటువంటి అంశం తెర మీదకి వచ్చినప్పుడు దానిని చాలా వ్యూహాత్మకంగా రాజగోపాలరావు గారు ఏం చేశారంటే బీసీ గ్రూప్ ఏలోకి తీసుకెళ్ళి చేర్చారు వీళ్ళని. ఓకే, బీసీ గ్రూప్ ఏలో చేర్చడం అనేది వీళ్ళకి ఒక వరమైంది, మామూలు వరం కాదు, ఊహించని వరమైంది బీసీ గ్రూప్ ఏలో చేర్చడం. అది వీళ్ళని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చింది. ఎప్పుడైతే ఈ ఆత్మీయ వేదిక, ఈ సదస్సులన్నీ జరిగిన తర్వాత ఏంటంటే తమ యొక్క వాయిస్ని వీళ్ళు బలంగా ప్రభుత్వానికి తెలియజేసిన దాని తాలూకు పర్యవసానమే రేపు జరగబోయేటటువంటి మంత్రివర్గ విస్తరణలో బెందాళం అశోక్ గారికి కానీ, కోన రవికుమార్కి కానీ అవకాశం ఇచ్చి తీరాలి అనేటటువంటి ఒక పరిస్థితిని వీళ్ళు సృష్టించారు. కోన రవికుమార్ గారి కంటే బెందాళం అశోక్ గారు హ్యాట్రిక్ వీరుడు, వరుసగా 3 సార్లు గెలిచారు కాబట్టి కోన రవికుమార్ గారు విప్గా కూడా చేశారు గతంలో లాస్ట్ టైం. కాబట్టి ఇప్పుడు బెందాళం అశోక్ గారికి అవకాశం భరించి వస్తుంది అనేటటువంటి విషయం అయితే స్పష్టంగా తెలుస్తుంది. సందేహం కాకపోతే కోన రవికుమార్ గారు చాలా స్ట్రాంగ్గా వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన తరపు బలగం కూడా బెందాళం అశోక్ గారి కన్నా కోన రవికుమార్ గారికి ఎక్కువ ఉందని కూడా వింటున్నాం. నిజమా అది? అంటే మేము కోన రవికుమార్ గారి నేపథ్యం తీసుకుంటే ఏంటంటే తమ్మినేని సీతారాం గారి దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఇప్పుడు తమ్మినేని సీతారాం గారి దగ్గర రాజకీయంగా ఓనమాలు నేర్చుకుని అక్కడే తన రాజకీయ ప్రయాణాన్ని తెలుగుదేశంలో ప్రారంభించి అక్కడి నుంచి తమ్మినేని సీతారాం గారి పార్టీ నుంచి వైదొలుగా అంటే కోన రవికుమార్ గారిని ప్రోత్సహిస్తున్నారు అనేటటువంటిది ఒక బలమైన కారణంగా తమ్మినేని సీతారాం గారు చూపించి ఆయన ఇంకా 1, 2, 3, 4 ఒక దశలో మీకు తమ్మినేని సీతారాం గారు నాకు తెలిసి 2015లో మనకు ఒక న్యూస్ ఛానల్లో మనకిచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో నా కంఠంలో ప్రాణం ఉండగా నేను తెలుగుదేశం పార్టీ గుమ్మం తొక్కను, చంద్రబాబు నాయుడు గారిని నేను కలవను, కావాలనుకుంటే నా పీక తెగ్గోసుకుంటాను అనేటటువంటి పదప్రయోగాలు తమ్మినేని సీతారాం గారు చేశారు. ఓకే, సరే, ఆ తర్వాత ఆయన వైకాపా ప్రభుత్వంలో తమ్మినేని సీతారాం గారు స్పీకర్ అయ్యారు. వాళ్ళు హౌస్లో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నేతగా, చంద్రబాబు నాయుడు గారు స్పీకర్గా తమ్మినేని సీతారాం గారు ఎదురుపడ్డారు. అది వేరే విషయం. తెలుగుదేశం పార్టీ గడప అయితే నేను తొక్కను అని చెప్పారు. అంటే ఆయన డీప్గా హర్ట్ అయ్యారు. అంటే తమ్మినేని సీతారాం గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, పరిటాల రవి గారు, గాలిముద్దు కృష్ణనాయుడు గారు, మీరు బాగా మోత్కుపల్లి నరసింహులు గారు, మీరు పేర్లన్నీ నేను చెప్పిన పేర్లు ఒకసారి గుర్తెచ్చుకోండి. వీళ్ళందరూ ఏంటంటే ఇంద్రారెడ్డి గారు, ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి.
వీళ్ళందరూ ఏంటంటే లక్ష్మీపార్వతి గారి వర్గంలో ఉన్నారు. రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారు రామారావు గారి దగ్గర నుంచి ఆ పదవిని రామారావు గారిని గద్దె దింపి ఆయన ఆ గద్దెనెక్కిన తర్వాత రామారావు గారు వెంట నడిచినటువంటి ఒక వర్గం. ఆ వర్గం వీళ్ళు ఏంటంటే రామారావు గారి తర్వాత 1996 జనవరి 18 ఆయన దివంగతులైన తర్వాత కూడా వీళ్ళు లక్ష్మీపార్వతి గారు వెంటే ప్రయాణం చేశారు. ఓకే, చేసి ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు రకరకాల పార్టీల్లోకి వీళ్ళు ఆ తర్వాత వెళ్ళటం జరిగింది. అలా తమ్మినేని సీతారాం గారు తిరిగి తెలుగుదేశం గూటికి వెళ్ళినా ఆయన అక్కడ చాలా రకాల అవమానాలను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్తా. చింతకాయల అయ్యనపాత్రుడు గారు, ఎర్రన్నాయుడు గారు, తమ్మినేని సీతారాం గారు, బండారు సత్యనారాయణమూర్తి గారు, కిమిడి కళా వెంకట్రావు గారు, మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, దేవినేని రాజశేఖర్ గారు, కోడెల శివప్రసాదరావు గారు, గోరంట్ల బుచ్చయ్య, ఇట్లా ఈ పేర్లన్నీ మనం యనమల రామకృష్ణుడు గారు, వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి కంటే తెలుగుదేశంలో సుప్రీం సీనియర్స్. ఓకే, వీళ్ళందరూ రామారావు గారితో కలిసి ప్రయాణం చేసి ప్రతిభాభారతి గారు, వీళ్ళంతా ప్రతిభాభారతి గారు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆవిడ. ప్రతిభాభారతి గారు హెచ్ఎల్ ఎస్సీ రిజర్వ్డ్ అనమాట, ఇప్పుడు జనరల్ అయింది. హెచ్ఎల్ నియోజకవర్గం నుంచి ఆవిడ పోటీ చేస్తుండేవారు. ప్రతిభాభారతి గారు చాలామందికి తెలియదు, మధ్యాహ్నం పూట ఒకరోజు చైతన్యరథం నుంచి రామారావు గారు ఎక్కడో ఒక చోట ఆగి విశ్రమించాలి, అలసిపోయామని చెప్పి ఒక జెడ్పీ గెస్ట్ హౌస్ లాంటిది అక్కడే వెళ్ళి విశ్రాంతి తీసుకోవాలని రామారావు గారు, నాదెండ్ల భాస్కరరావు గారు ఇద్దరు లోపలికి వెళ్ళి కింద చాపపరుచుకుని అటు రామారావు గారు ఇటు నాదెండ్ల భాస్కరరావు గారు కూర్చుని, మనం అసలు టికెట్ల వ్యవహారం ఎంతవరకు కొలిక్కి రాలేదు, ఎన్నికలు ఇందిరాగాంధీ గారు ముందుకు జరిపేశారు కాబట్టి వెంటనే మనం నిర్ణయానికి రావాలని చెప్పి మొట్టమొదటి సీట్ ఎవరికి ఇద్దామని చెప్పి వాళ్ళు డిస్కషన్, ఇద్దరు 1-to-1 డిస్కషన్ పెట్టుకుని నాదెండ్ల భాస్కరరావు గారు ప్రతిపాదించిన పేరు ప్రతిభాభారతి గారు. ఫస్ట్ పేరు ఆడకూతురుతో మొదలు పెడదామని ప్రతిభాభారతి గారి పేరు. ప్రతిభాభారతి గారి తండ్రి గారు సుప్రసిద్ధ న్యాయమూర్తి. ఆయనకు ఫోన్ చేసి ట్రంకాలు బుక్ చేసి ఆయనకు ఫోన్ చేసి ఇట్లా మీ అమ్మాయికి మేము ఇద్దాం అనుకుంటున్నాము. అట్లాగే త్రిపురాన్ వెంకటరత్నం గారు మహిళల నుంచి, ఇట్లా అప్పుడు ఆ టీం అన్నమాట ఇదంతా. వీళ్ళకేంటంటే వీళ్ళ తర్వాత 85 ఎన్నికలకు ముందు 84 సంక్షోభ సమయము, ఎన్టీ రామారావు గారు ఆగస్టు సంక్షోభ సమయానికి ముందే చంద్రబాబు నాయుడు గారు వచ్చి పార్టీలో చేరారు. ఓకే, వీళ్ళ ముందు వీళ్ళు సీనియర్, కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు కదా, పోటీ చేసి అవసరమైతే పార్టీ అధిష్టానం ఆదేశిస్తే మామ మీదే పోటీ చేస్తారు. అక్కడ ఆయన మేడసాని వెంకటరామనాయుడు గారు ఆయన చేతిలో ఓడిపోయారు. మిసాల వెంకటరామనాయుడు గారు అంటారు, చంద్రగిరి నియోజకవర్గం. ఆయన కమ్మ సామాజిక వర్గం, ఈయన కమ్మ సామాజిక వర్గం, ఓడిపోయారు. ఆ తర్వాత అది ఇంకొక ఎపిసోడ్ చేసుకోవచ్చు, దాన్ని అదో పెద్ద చరిత్ర, చాలా పెద్ద ఎపిసోడ్ చేసుకోవచ్చు మనం. కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ తమ్మినేని సీతారాం గారితో సహా వీళ్ళంతా బాబు గారి కంటే మేము సీనియర్లు పార్టీలు. అశోక్ గజపతిరాజు గారు, ఆనంద్ గజపతిరాజు గారు, మేమందరూ సీనియర్లు. బాబు గారు కూడా వీళ్ళని అట్లాగే గుర్తించి అట్లాగే గౌరవించి ఆ తర్వాత తనకు తదనుగుణంగా మార్చుకునేవారు బాబు గారు. దట్ ఈస్ ద ఫంక్షనింగ్ స్టైల్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అది ఇప్పుడు బెందాళ అశోక్ గారా కోన రవికుమార్ గారు అంటే బెందాళ అశోక్ గారి వైపే ఎక్కువ మొగ్గు చదివే అధిష్టానం వరుసగా 3 సార్లు గెలిచారనేటటువంటి ఒక బలమైన అంశాన్ని ప్రాతిపదికగా తీసుకుని, అందులో ఆయన కోన రవికుమార్ గారు ప్రభుత్వ విప్గా చేశారు కాబట్టి ఒకసారి మన ఆధ్వర్యంలో అవకాశం ఇచ్చి మరొకరికి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కదా. మొత్తానికైతే శ్రీకాకుళం నుంచి అయితే ఒక మంత్రి పదవి అయితే రాబోతుంది. ఎవరు అన్నది ఇంకా అధిష్టానం తేల్చాల్సిందే. 90% అయితే బెందాళం అశోక్ గారు, 10% కోన రవికుమార్ గారికి అదృష్టం ఉంటే కోన రవికుమార్ గారికి ఇస్తారా లేకపోతే ఇంకో సామాజిక వర్గంలో గౌతు శిరీష్ గారికి ఇస్తారా అన్నది చూడాలి మనం. ఓకే, మొత్తానికి అయితే మంచి విశ్లేషణ. బెందాళం అశోక్ గారికి అయితే బెర్త్ కన్ఫర్మ్. కాకపోతే అప్పటికైనా సమీకరణాలు చేంజ్ అయితే 2 పేర్లు తెర మీదకి రావచ్చు, అంతేనా? ఓకే, మంచి విశ్లేషణ అందించారు. చూద్దాం మరి మీరు అన్నట్టుగా ఎవరిని అదృష్టం వరిస్తుంది అనేది. 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన వాళ్ళకే అవకాశం ఇస్తే నిజంగా హార్డ్ వర్క్ చేస్తున్నారని గుర్తించినట్టు ఉంటుంది. ఆ దిశగానే అధిష్టానం అడుగులు వేస్తుందనే అని అనుకుందాం. చూద్దాం మరి ఎవరిని తెర మీద తీసుకొస్తుందనే. ధన్యవాదాలు శ్రీకాంత్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.